ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పి నేను అసలు అనుకోలేదు ఇప్పటిదాకా. వెల్కమ్ టు ద 30 days 10 clients ఆన్ బోర్డ్ సిరీస్. రీసెంట్ గా నేను చాలా మంది క్లయింట్స్ అయితే మాట్లాడాను. సో వాళ్ళందరిలో నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, క్లయింట్స్ అన్న వాళ్ళు ఏజెన్సీస్ నమ్మడం అనేది మానేశారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దీస్ ఫ్రీలాన్సర్స్ వల్ల. ఈ ఫ్రీలాన్సర్స్ ఏం చేస్తారంటే 5,000 వెబ్సైట్, 8,000 వెబ్సైట్, 10,000కే మేము 15 రీల్స్, 5 పోస్టులు, యాడ్స్ కూడా రన్ చేస్తామని చెప్పి ఇలాగా క్లయింట్స్ నమ్మించి అయితే వీళ్ళైతే వాళ్ళనైతే తీసుకొని సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. క్లయింట్ ఆన్ బోర్డ్ చేసుకొని 2 to 3 months వాళ్ళ క్లయింట్ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకొని రిజల్ట్స్ అనేవి ఏం చూపించారు. దీనివల్ల ఏమవుతుందంటే, దీనివల్ల క్లయింట్స్ అనే వాళ్ళు ట్రస్టెడ్ ఏజెన్సీని అసలు నమ్మటం లేదు. ఎందువల్ల ఈ ఫ్రీలాన్సర్స్ వాళ్ళకి సరిగ్గా రిజల్ట్స్ ఇవ్వడం వల్ల, ఈ ఫ్రీలాన్సర్ చేస్తున్న పని వల్ల ఎంటైర్ ఏజెన్సీస్ కి ఇంపాక్ట్ అనేది అవుతుంది. సో నేను ఈ ఫ్రీలాన్సర్ తప్పు అనడం లేదు, వీళ్ళు రిజల్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల క్లయింట్స్ అన్న వాళ్ళు ఏజెన్సీస్ అసలు నమ్మటం లేదు. బికాస్ ఆఫ్ దీస్ ఫ్రీలాన్సర్స్. ఒక ట్రస్టెడ్ ఏజెన్సీ ఎంత రిజల్ట్ చూపించిన ఒక క్లయింట్ కి ఇదేంటంటే మీరు 30,000 ఛార్జ్ చేస్తారు, నాకు వేరే వాళ్ళకి అనుకున్న 10,000గా ఛార్జ్ చేస్తారు అంటున్నారు. సో దీని వల్ల చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఐ హోప్ మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను.